లాల్ బహదూర్ శాస్త్రి హఠాత్ మరణం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? భారతదేశ చరిత్రలోని కొన్ని సంఘటనలు ఎప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోతాయి. అలాంటి సంఘటనల్లో అత్యంత ముఖ్యమైనది లాల్ బహదూర్ శాస్త్రి గారి హఠాత్ మరణం. 1965లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 1966 జనవరి 10న రాత్రి సమయంలో సోవియట్ యూనియన్ లో ఉన్న తాస్కెంట్ అంటే ఇప్పటి ఉజ్బెకిస్తాన్ అనే ప్రదేశంలో భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడికి వెళ్లారు. అయితే ఒప్పందం విజయవంతమైంది. తర్వాత ప్రపంచమంతా ప్రశంసించింది. అయితే ఆ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే శాస్త్రి గారు గుండెపోటుతో చనిపోయారు అనే వార్త వచ్చింది. ఇంకా అక్కడి నుంచే మొదలయ్యాయి అసలు అనుమానాలు. హార్ట్ అటాక్ అని ప్రకటించినప్పటికీ ఆయనకి గుండెకు సంబంధించిన రోగాలేమీ లేవు. ఇంకా శాస్త్రి గారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. రెగ్యులర్ గా యోగా కూడా చేసేవారు. అంతేకాకుండా ఆయన శరీరంపై కమిలిన మచ్చలు, ముక్కుపై రక్తపు చుక్కలు, ఛాతీ మీద గాయాలు కనిపించాయి. ఒకవేళ హార్ట్ అటాక్ అయితే ఆయన శరీరం మీద గాయాలు ఎలా వచ్చాయి అని శాస్త్రి గారి భార్య లలితా శాస్త్రి గారు అడిగారు. అవే ప్రశ్నలు శాస్త్రి గారి బంధువులకు ఇంకా ఆయనను అభిమానించే ప్రజలకు కూడా ఉన్నాయి. శాస్త్రి గారికి రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకునే అలవాటు ఉంది. అయితే రాత్రి తాగిన పాలను ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ గ్లాస్ తర్వాత ఎందుకు కనిపించలేదు? ఆ విషయాన్ని పరీక్షించడానికి ఎవరు ఎందుకు ప్రయత్నించలేదు? ఇది ఆ సంఘటనలోని అత్యంత అనుమానాస్పద అంశం. అంతేకాకుండా శాస్త్రి గారి వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ అయితే ఆ రోజు తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. ఇంకా ఆయనపై ఎటువంటి విచారణ కూడా జరగలేదు. ఆయనకు సంబంధించిన ఏ ఆధారాలు, ఫోన్ డీటెయిల్స్, నోట్స్ బయటపడలేదు. ఇంకా బయట పెట్టలేదు. ఇవన్నీ తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఒకటే అనుమానం, శాస్త్రి గారు సడన్ గా చనిపోవడానికి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని. అది మాత్రమే కాకుండా ఒక దేశ ప్రధాని సడన్ గా చనిపోతే పోస్ట్ మార్టం తప్పకుండా జరగాలి. కానీ శాస్త్రి గారి పోస్ట్ మార్టం జరగలేదు. ఆ విషయం శాస్త్రి గారి కుటుంబ సభ్యులు అడిగితే పోస్ట్ మార్టం అవసరం లేదు అని అధికారికంగా చెప్పారు. ఇది చరిత్రలో అతి తక్కువగా జరిగే విచిత్రమైన సంఘటన. ఇంకో విషయం ఏంటంటే శాస్త్రి గారు చనిపోయిన రాత్రి ఆయన భార్యకు ఫోన్ చేసి తనకు ఎవరైనా కీడు తలబెట్టబోతున్నారేమో అని అనుమానంగా ఉంది అని చెప్పారు అని శాస్త్రి గారి భార్య లలితా శాస్త్రి గారు చెప్పారు. ఆ ఆడియో రికార్డ్ లేనప్పటికీ కుటుంబ సభ్యులు చెబుతుంది నిజమైతే శాస్త్రి గారు తన మరణాన్ని ముందే పసిగట్టారు అని అర్థం. మరొక విషయం ఏంటంటే ఒప్పందం ప్రకారం భారత సైన్యం యుద్ధంలో దక్కించుకున్న పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలను తిరిగి పాకిస్తాన్ కి ఇవ్వాలి. శాస్త్రి గారు ఒత్తిడికి లోనై ఒప్పందం చేశారు అన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అంతర్జాతీయ రాజకీయం, ముఖ్యంగా సోవియట్ యూనియన్ లేదా పాకిస్తాన్ లేక సిఐఏ లాంటి పెద్ద శక్తి ఈ ఒప్పందాన్ని చేయించారు అని చాలా మంది నమ్మకం. ఆ ఒప్పందం వల్ల శాస్త్రి గారి ప్రతిష్ట కాస్త తగ్గింది. అది కాకుండా ఒకవేళ ఆయన బ్రతుకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగేవి. అందుకే ఆ ఉద్యమాలు ఆపడానికి శాస్త్రి గారి మరణంతో డైవర్ట్ చేశారు అని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ కాలంలో మీడియా అంతగా స్వేచ్ఛగా ప్రశ్నలు అడగలేకపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే రిస్క్ ఎక్కువ. అందువల్ల శాస్త్రి గారి మరణంపై ఉన్న అనుమానాలు మీడియా ద్వారా పెద్దగా బయటకు రాలేదు. ఇంకా శాస్త్రి గారి మనవడు సునీల్ శాస్త్రి ఇప్పటికీ ఆర్టీఐ ద్వారా పాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు, గ్లాస్ ఏమైంది, ఒంటి మీద గాయాలపై రిపోర్ట్ ఎక్కడా అనే వివరాల కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇది దేశ భద్రతకి సంబంధించిన రహస్య సమాచారం కాబట్టి ఇవ్వలేము అని చెప్పి తిరస్కరించారు. భారతదేశానికి రెండవ ప్రధానిగా సేవలందించిన ప్రజాప్రియ నాయకుడు హఠాత్తుగా చనిపోతే పోస్ట్ మార్టం జరగలేదు. గాయాలపై సమాధానం ఇవ్వలేదు. ఆయన సహాయకుడు ఎలా మాయమయ్యాడో చెప్పలేదు. ఇప్పటి వరకు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం ఇప్పటికీ దేశానికి ఒక అర్థం కాని ప్రశ్నే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మిస్టరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.